నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం నందు 10వ తరగతి విద్యార్థిని కత్తి ప్రణీత అనే విద్యార్థిని సూసైడ్ చేసుకున్న దానిపై అసలు ఏమి జరుగుతుందోనని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కమిటీ, మర్రిపాడులోని రైతు సంఘాలు పలువురు సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుపై నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సంఘం సర్కిల్ సిఇ వేమారెడ్డి తదితరులు ఆ స్కూల్ విద్యార్థులతో మరియు టీచర్స్ తో విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా జరిగిన సంఘటనపై విషయానికి తెలుసుకొని హైదరాబాద్ నుంచి విచ్చేసిన జవహర్ నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు ఇతర జిల్లాల నవోదయ ప్రిన్సిపాల్లు ఆ స్కూల్ విద్యార్థులతో, స్కూల్ యాజమాన్యతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత డీఎస్పీ మరియు సంఘం సిఇ మీడియాతో మాట్లాడుతూ, నిన్న కత్తి ప్రణీత అనే ఒక పాప ఈ జవహర్ నవోదయ విద్యాలయ కృష్ణాపురం మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ ప్రాథమిక సమాచారం మేరకు మర్రిపాడు పోలీసు వారు కేసు కట్టి దర్యాప్తు చేస్తారు. మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కత్తి ప్రణీత అనే బాలిక మిడ్నైట్ తర్వాత తన హాస్టల్ గదిలోని పైన సెకండ్ ఫ్లోర్లో అనుకుంటాను అక్కడ హ్యాంగింగ్ వేసుకొని చనిపోయినట్టుగా వాళ్ళ రూమ్మేట్ ఒక పాప చూసి ఏమంటే వార్డెన్కి వాళ్ళందరికీ కవర్ చేస్తే ఆ విషయాన్ని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎంఈఓగా వర్క్ చేస్తున్నారు కొండాపురంలో, రవికుమార్. ఆయన కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత బాడీని నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆత్మకూరు పంపించడం జరిగింది. తండ్రి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఆ పాప చనిపోవడానికి గల కారణాలు అనేది ఇన్వెస్టిగేషన్లో విచారించి ఫైనలైజ్ చేస్తాము. ఆ పాపకు సంబంధించిన హాస్టల్లో ఉన్న బుక్స్ ద్వారా కానీ ఇంకేదైనా ఏమైనా ఉన్నాయా, రాతలు కానీ, ఫొటోస్ కానీ, ఏదైనా విజువల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, కారణాలు తోటి అమ్మాయి రూమ్మేట్స్ అలానే క్లాస్మేట్స్ ద్వారా అలానే హాస్టల్ స్టాఫ్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా విచారిస్తున్నాము. దీంట్లో పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు ఏంటనేది మనకు వెలుగులో వస్తాయి. మరణం ఎలా జరిగిందనేది మనకి ఇన్వెస్టిగేషన్లో సాక్షుల ద్వారా తెలుస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది బాడీ.